జై గోమాత. గావో విశ్వస్య మాతర. గోమాత విశ్వానికి తల్లి. చాలామంది గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. చాలా విద్వాంసులు, నాస్తికులు, విజ్ఞానవంతులు అందరూ కూడా ఆవు చుట్టూ తిరిగితే ఏమో వస్తుంది, ఎందుకు తిరగాలి ఆవు చుట్టూ అనే ప్రశ్న అందరికీ. అసలు సహజంగానే ఆవు చుట్టూ తిరగటం ఏంటి, గుడి చుట్టూ తిరగటం ఏంటి, ఇవే కదా మన ప్రశ్నలు తెల్లారు లేచిన దగ్గర నుంచి. ఎందుకు సనాతన ధర్మంలో గోమాతకి అంత విశిష్టత ఇచ్చి దాని చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు? ఆ ప్రదక్షిణ చేయటం మూలాన మనకు వచ్చే లాభం ఏమిటి? ఇది ఏదో శాస్త్రం చెప్పింది కాబట్టి అంటే, ఇవాళ శాస్త్రము అంటే సైన్స్ అని తెలిసిన వాళ్ళే చాలామంది తక్కువ. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయటం మూలాన ప్రతి మనిషిలోనూ ఎనర్జీ లెవెల్స్, ఆ శక్తి మనిషికి శక్తి స్థాయి వేరువేరుగా ఉంటుంది. నా ఎనర్జీ లెవెల్స్ ఒక లెవెల్లో ఉండొచ్చు, మీ ఎనర్జీ లెవెల్స్ ఒక లెవెల్లో ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ ఆవు చుట్టూ గనక సవ్య మార్గాన 3 సార్లు ప్రదక్షిణం చేస్తే మనిషిలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అంటే ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి 19 టైమ్స్ పెరుగుతుందని సైన్స్ చెప్తోంది. సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తోంది. ఇది గుర్తించిన మన సనాతన ధర్మంలో ఉండే ఋషులు గోవు చుట్టూ తిరుగు అని చెప్పేవారు. అంటే ఇప్పుడు మామూలుగా మనిషి చైతన్యవంతుడుగా ఉంటే శివం అంటాం, చైతన్యం లేక పడిపోయాడు అనుకోండి శవం అంటాం. అప్పుడు ఏమని చెప్తాం? మనిషి అక్కడే ఉన్నాడు కదా, కానీ ప్రాణం పోయింది అంటాం. ఆ ప్రాణశక్తిని నిలబెట్టేదే గోమాత. ప్రాణశక్తిని ఎలా నిలబెడుతుంది అంటే, నీకేదైతే శక్తి ఉన్నదో ఆ శక్తిని 19 రెట్లు పెంచగలుగుతుంది. అందుకోసమని ఆచారంగా సాంప్రదాయంగా ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్పి మనని నిర్దేశించింది శాస్త్రం. ఆ శాస్త్ర ప్రకారమే మనం ఆవు చుట్టూ తిరుగుతున్నాం. కానీ అర్థం చేసుకు తిరిగితే ఆనందం, అర్థం చేసుకోకపోతే విచారం. కాబట్టి ఆ ప్రాణశక్తి ఏదైతే లెవెల్స్ ఉంటాయో అవి 19 రెట్లు పెరుగుతాయని ఆధునికంగా వచ్చిన మోడర్న్ సైన్స్ చేసిన రీసెర్చ్ ఇది. అందుమూలాన మన వాళ్ళు గోవుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉంటారు. గోమాత అది ఒక్కటే కాదండి, గోవు చుట్టూ తిరిగితే మాత్రమే కాదు, గోవు స్పర్శ వల్ల గోవు యొక్క గంగడోలు, మోపురం అని 2 ఉంటాయి. గంగడోలు అంటే మెడ కింద భాగం, దాన్ని గనక నిమురుతూ కూర్చుంటే పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషించడం అంటే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. సరైన సమయం రాదు, ఎంతో కష్టపడ్డానండి ఫలితం రాలేదనే ఆ పితృదోషాలు ఏవైతే పితృదోషాల ద్వారా ఏదైతే ఉంటాయో ఆ దోషాలన్నీ నివారించగలిగే శక్తి కలిగింది గోమాత. అదే మాత్రమే కాదు, మీకు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా గోవు యొక్క గంగడోల్ని నిమురుతూ కూర్చుంటే 15 నిమిషాల్లో మీ యొక్క బీపీ, అంతకుముందు పరీక్ష చేసుకోండి, తర్వాత పరీక్ష చేసుకోండి, బీపీ డౌన్ తగ్గుతుంది, మీ స్థాయికి వస్తుంది. ఆవు యొక్క దీనిలో ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు యొక్క ఏవైనా ఈ పంచగవ్యాలు 5 కూడా మానవాళి యొక్క ఆరోగ్యానికి, ఆనందానికి, వ్యవసాయానికి, పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడేవి. కాబట్టే గోమాతకి, ఎందుకంటే మీరు సైన్స్లో తీసుకున్నట్టయితే 10 grams ఆఫ్ కౌ డంగ్లో ట్రిలియన్స్ ఆఫ్ ప్రోబ్యాక్టీరియా ఉంది. వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుందండి ఇది అంటే, వ్యవసాయం భూమిలో కావలసిన నీటి శాతాన్ని ఎక్కువగా భూమిలో నిక్షిప్తం చేయించగలిగే శక్తి గోవు యొక్క పేడ ఉంది. కాబట్టి మన ధర్మంలో ప్రతి ఇంట్లోనూ గోవు ఉండేది, గోవులు లేని ఇల్లు ఉండేది కాదు. అందుకే మేమంటూ ఉంటాం, గోవు లేని గురువు సమాజానికి బరువు అని. గోవు ఉంటేనే, గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే, గోవుతో చరించిన వాడికి గోచారంతో పని లేదు, గ్రహచారంతో అసలు పని లేదు.
ఎందుకంటే ఆ గ్రహాలు కూడా వాటి అనుగ్రహం, ఆ గోమాత అనుగ్రహం కోసం వాటిల్లో ఉంటాయి కాబట్టి అటువంటి గోమాత చుట్టూ ప్రదక్షిణం చేసినా, లేదు ఆరోగ్యం కోసం దాని వైబ్రేషన్స్లో మనం కూర్చున్నా, ఇవాళ ప్రతి వాడికి పీస్ ఆఫ్ మైండ్ లేక పీసెస్ ఆఫ్ మైండ్ ఉన్న మానవాళి. ఈ పీసెస్ ఆఫ్ మైండ్ని పీస్ ఆఫ్ మైండ్కి మార్చుకోవాలి అంటే సాధనం గోమాత. దాని విసినిటీలో, దాని దగ్గరలో గనక మనం ఉంటే మనకి దాని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా మానవాళికి ఆ శాంతి దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. రెండోది, దాని ద్వారా మనకి శారీరకంగా ఉండే వాత పిత్త కఫాల ద్వారా మనకి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో శరీరంలో అవన్నిటినీ తీర్చగలిగే శక్తి గోమాతకు ఉంది. కాబట్టి గోమాత చుట్టూ ప్రదక్షిణం చెయ్యటము అంటే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం, మన చుట్టూ మనం ప్రదక్షిణం చేయటం అనేది గుర్తుంచుకోండి. గోమాతకు గనక అలా చేసినట్టయితే మన ప్రాణశక్తి పెరుగుతుంది, మన ఆరోగ్యము ఆనందము రెండూ కలుగుతాయి. కాబట్టి గోమాతకు మనం అండగా ఉందాం, గోమాతను పోషిద్దాం, పూజిద్దాం. జై గోమాత.